హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సూజీ రవ్వ చిప్స్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు కప్పు ఉప్మా రవ్వతో ఇలా చిప్స్ చేసుకున్నామంటే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇవి నూనె కూడా అస్సలు పీల్చవండి. చిన్నపిల్లలు కూడా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు, అంత బాగుంటాయి. లేట్ చేయకుండా ఉప్మా రవ్వ చిప్స్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా! రవ్వ వేసుకున్నాక మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఎంత బాగా గ్రైండ్ చేసినా రవ్వ కొంచెం బరకగానే ఉంటుందండి. ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా ఒక టేబుల్ స్పూన్ కారం, మంచి కలర్ కోసం పావు స్పూన్ పసుపు. పసుపు ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ వాము. వాముని ఇలా చేతిలోకి తీసుకొని నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ రవ్వకి బాగా పడుతుంది. వాము వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి. ఈ నూనెని రవ్వకి పట్టేలాగా చేతితో రఫ్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో వాముకి బదులుగా జీలకర్రను కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కరివేపాకులోని ఫ్లేవర్ అంతా రవ్వకి పట్టేలాగా కలుపుకొని ఇందులో ఒక కప్పు గోరువెచ్చటి నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. రవ్వ కొంచెం నీళ్ళని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్‌గా కలుపుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత రవ్వ నీళ్ళని అబ్జార్బ్ చేసుకొని కొంచెం గట్టిగా అయింది. ఈ రవ్వని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా పిండి అంతా 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి ముద్దలు ఆరిపోకుండా మూత పెట్టి పొడి పిండిలో అద్దుకుంటూ చపాతీ పీట మీద కానీ ఇలా కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద కానీ పిండి ముద్దని పెట్టి రోలర్‌తో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, మరీ పల్చగా చేసుకోకూడదు. చూడండి, ఈ థిక్‌నెస్‌లో ఉండేలాగా రోల్ చేసుకొని చాకుతో 4 వైపులా ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా చేసుకోకుండా ఇలా 4 వైపులా కట్ చేసుకొని పిండి ముద్దని మళ్ళీ చపాతీలాగా చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని అడ్డంగా, నిలువుగా చిప్స్‌లాగా కట్ చేసుకోవాలి. మరీ వెడల్పుగా కాకుండా ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే చిప్స్ బావుంటాయి. ఇలా కట్ చేసుకున్నాక ఈ సైడ్ కూడా ఒకే ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిప్స్ అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి, అంటుకోకుండా బాగా వస్తున్నాయి. అదేవిధంగా మిగిలిన పిండి అంతా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చిప్స్ అన్నిటిని ఆయిల్‌కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి తిప్పుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చుకుంటాయి. ఇలా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చిప్స్ అన్నిటిని ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, బొంబాయి రవ్వ చిప్స్ రెడీ అయిపోయాయి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు కదా! చూడండి, ఒకటి తుంచి చూపిస్తున్నా. ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు తినవచ్చు. నూనె కూడా పీల్చకుండా గుల్లగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలాంటి చిప్స్ షాపుల్లో కూడా దొరకవండి. సింపుల్‌గా ఈ చిప్స్‌ని మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.